హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి బఠానీ చాట్. అది ఎలా చేయాలో చూద్దాము. బఠానీలు మనం ఒక 4-5 అవర్స్ సోక్ చేసుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రావాలి. ఇలా సన్నగా వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత విజిల్ గాలిపోయాక మనం ఓపెన్ చేసి చూస్తే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం దీంట్లో హాఫ్ మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోయి దీంట్లో టమాటాస్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం దీంట్లో హల్దీ, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఈ టమాటాస్, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి. మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనము బఠానీలు అది పేస్ట్ చేసాం కదా, అది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేదాకా. రిమైనింగ్ బఠానీ విత్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఇది దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మనం. చూసారు కదా, వాటర్ అంతా ఎక్కిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో కొరియాండర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆనియన్స్, కొరియాండర్, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెయినీ సీజన్లో, ఈ చల్ల వాతావరణంలో ఇలా హాట్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బయట తినే బదులు మనమే ఇంట్లో ఇలా బయటలాగా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.